హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ బాదుషా అండి. బాదుషా లోపలంతా కూడా బాగా ఫ్రై అయ్యి జ్యూస్ని అబ్జర్వ్ చేసుకునేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పులు గోధుమ పిండి, గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. స్వీట్ షాప్ వాళ్ళు అయితే చేసేది మైదాతోటే. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి 2 పించుల సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్లు గీని వేసుకోవాలి. గీ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు. స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారండి. మామూలుగా హెల్త్ పరంగా నేను గీని వేసాను. ఏది వేసుకున్నా పర్వాలేదు. వేసినటువంటి గీ కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఏదైనా సరే ఈ పిండికి బాగా పట్టేలాగా ఇలా చేత్తో రబ్ చేస్తూ అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. అంటే పూరి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని అంతా కలుపుకోవాలి. పిండిని మనం బాగా దీన్ని ప్రెస్ చేస్తూ కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ పిండిని కలిపేసుకుంటే చాలు. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ఉండాలి సాఫ్ట్గా అనేది. ఇప్పుడు ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకుని షుగర్ సిరప్ కోసం 1.5 కప్పులో గోధుమ పిండికి 1.5 కప్పులో షుగరు, అలాగే 1.5 కప్పుల వాటర్ని వేసుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసి నానబెట్టినటువంటి వాటర్ని వేసానండి. ఇది హై ఫ్లేమ్లో ఇలా ఉడకబట్టే వరకు ఉంచేసుకొని బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని దాదాపుగా 5-6 నిమిషాల సేపు దీన్ని బాయిల్ చేయాలండి. అంటే ఇలా స్టిక్కీగా అవ్వాలి సిరప్ అనేది. అంటే గులాబ్ జామున్ కంటే కొంచెం ఎక్కువగా, తీగపాకం కంటే తక్కువగా ఉండాలి ఈ షుగర్ సిరప్ అనేది. ఇలా గమ్మీగా అయితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా యాలకుల పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది మనకు దాదాపుగా 15 నిమిషాల సేపు టైం పట్టింది కదండి. చూడండి, ఇది గుల్లగా అవుతుంది ఇలా పిండి అనేది. ఈ టైంలో జస్ట్ మనం ఉండలు అనేది డివైడ్ చేసుకోవాలి, అంతేగాని పిండిని మరోసారి కలపకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండలన్నీ డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా అరచేతిలోకి ఒక ఉండను పెట్టుకొని ప్రెజర్ ఇస్తూ ఒకే డైరెక్షన్లో ఇలా చేసుకోవాలండి. మనకి బాల్లాగా చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా 2 చేతుల మధ్యలో ఉండేటువంటి దాన్ని ఇలా ప్రెస్ చేసి బటన్ వేలుతోటి 2 వైపులా హోల్ లాగా పెట్టేసుకోవాలి. మనం ప్రెజర్ ఇవ్వటం వలన ఇలా ప్రెజర్ ఇచ్చి చేస్తే బాదుషా అనేది లోపల లేయర్స్గా ఫామ్ అవుతుందండి. మీకు ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా పగుళ్ళు అనేవి వస్తాయి. అలా రావటం వలన షుగర్ సిరప్ను కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి 2 చేతుల అరచేతులతోటి మనము మధ్యలో పెట్టేసుకొని ఇలా చేసుకునేటప్పుడు ప్రెషర్ ఇస్తూ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడంత పెట్టేసుకుని ఈ ఆయిల్ అనేది లో హీట్ అంటే గోరువెచ్చగా అయి ఉండాలండి. అందులోకి కడాయికి సరిపడినన్ని వేసేసుకుని సిమ్లోనే పెట్టేసుకుంటే కొద్దిసేపటికి అవే ఇలా తేలుతాయండి. ఒకవైపు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపున కూడా మళ్ళీ కాస్త కలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్లోకి మళ్ళీ తిప్పేసుకుంటూ ఇలా టోటల్గా వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన లోపలంతా కూడా బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసినామంటే పైన ఫ్రై అయ్యి లోపల ఫ్రై అవ్వవు, పిండి పిండిగా ఉంటాయండి. షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా చూడండి, ఇలా లేయర్స్గా మనకి ప్రెషర్ ఇస్తూ చేసినప్పుడు లేయర్స్గా అవి ఓపెన్ అవుతాయి. చూడండి, మనకి బాదుషా ఫ్రై చేసేటప్పుడే తెలుస్తుంది. ఇలా పగుళ్ళు అనేవి వచ్చేస్తున్నాయంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. మన ఆయిల్లో నుంచి తీసుకున్న వెంటనే లేట్ చేయకుండా షుగర్ సిరప్లోకి వేసేసుకున్నామంటే షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. నెక్స్ట్ వై వేసేసరికి ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటే కొద్దిసేపు ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే మనకి త్వరగా అవి ఫ్రై అయినాయంటే లోపల కుక్ అవ్వవు. ఈ విధంగా మనకి రెండో వాయి రెడీ అయ్యే వరకు వీటిని షుగర్ సిరప్లో ఉంచేయండి. అంటే దాదాపుగా ఒక 6-7 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి రెండో వాయి రెడీ అయినప్పుడు ఈ మొదట వేసుకున్నటువంటి ఈ బాదుషాల్ని ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న వెంటనే రెండో వాయి చేసుకున్నటువంటి బాదుషాల్ని వేసేసుకోండి.
చూడండి బాగా షుగర్ సిరప్ని ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయో మనకి చూస్తేనే తెలుస్తుంది. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసి పెట్టుకున్నటువంటివి ఆయిల్లో నుంచి తీసేసుకున్న వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలండి. ఇలా రెండో వాయి కూడా వేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లోకి జస్ట్ ఒకసారి అలా వేసుకున్నామంటే మనము గరిటెతోటి సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూడండి చాలా వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత చూడండి చూపిస్తే లోపలంతా కూడా బాదుషా అనేది బాగా జ్యూస్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఉన్నాయి. లోపల ఎక్కడా కూడా మనకు పిండి అనేది లేదు చూడండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ బాదుషాల్ని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బాదుషా రెసిపీని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.